వైసీపీ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ సృష్టించిన అరాచకాలు ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామన్నారు. పేదల సంక్షేమం, ఆలూరు అభివృద్ధి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. సంజీవిని ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిని పరిశీలించి రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. పేదవారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. ఎన్డీఏ పేదవారి పక్షాన ఉంటుందని, పేదల ఆరోగ్యం కాపాడటమే తమ బాధ్యతని అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో తాగునీరు, రోడ్ల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి, పేదవాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. మీరు చూడండి, ఒకప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడికి తిండి పెడితే భరించలేని మనస్తత్వం అవతల పార్టీది. ఇది ఎన్డీఏ సిద్ధాంతం. మేము పేదవాళ్ళ పక్షానుంటాం, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తూనే ఉంటాం. మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉండడానికే మొదటి తారీఖు మీ దగ్గరికి వస్తాం. ప్రజల ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని సీఎం అన్నారు. వంటగదిని ఫార్మసీగా, ఆహారాన్ని ఔషధంగా మార్చుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని సూచించారు. సాంకేతికతను జోడిస్తూ ఏఐ డాక్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. అలాగే భూ హక్కులకు భద్రత కల్పించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆలోచించి పంటలు వేయాలని సూచించారు. జగన్ ప్రభుత్వం పేదల భూములను కొట్టేయాలని చూసిందని సీఎం ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిచేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తీవ్రంగా చంద్రబాబు హెచ్చరించారు. పోయిన గవర్నమెంట్ అనేక తప్పుడు పనులు చేశారు. అందులో అతిపెద్ద తప్పు ప్రైవేట్ ఆస్తుల్ని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని 22A కింద పెట్టారు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈసారి మాత్రం పెద్ద సమస్యగా తయారైంది. బాబాయిని గొడ్డలితో లేపేసి ఆ కేసు నా మీద పెట్టి సానుభూతితో మీ ఓట్లు సంపాదించుకొని మళ్లీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరి గొడ్డలి లేపినా ఆ చెయ్యి అక్కడే ఉంటుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే చివరి రోజు. రాయలసీమ సస్యశ్యామలానికి కట్టుబడి ఉన్నామని సీఎం పునరుద్ఘాటించారు. వేదవతి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును, 2028 నాటికి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తాను అందరిలా సచివాలయానికే పరిమితమయ్యే సీఎంను కాదని, సామాన్యుడిలా ప్రజల మధ్యలోనే ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమమే తన బాధ్యతని స్పష్టం చేశారు.